పబ్ మ్యాటర్ మొత్తం డ్రామా సార్. మిమ్మల్ని దోషిగా నిలబెట్టి ఆ తల్లి కూతుళ్ళు మీ మెడలు వంచారు. చూడండి సార్. ఆ రోజు ఇదే నట్టింట్లో నేను నిర్దోషిని అని చెప్పాను. మీరెవరూ వినలేదు. ఇదేనా మీ పరువు, మర్యాద, గౌరవం? చెప్పండి అంకల్. చెప్పండి ఆంటీ. చెప్పు శత్రు, ఇదే నా న్యాయం? తప్పే బాబు, కానీ ఇషిక ఇదంతా నీ మీద ప్రేమతోనే చేసింది. ప్రేమ? దీన్ని ప్రేమ అంటారా? మోసాన్ని ప్రేమ అని ఏ దేశంలో అంటారు? రామ్, ఇవన్నీ పట్టించుకోవద్దు రామ్. నేను నీ కోసమే చేశాను రామ్, నీ ప్రేమ కోసం. Shut up! Shut up! Shut up! నిన్ను స్నేహితురాలిగా గౌరవించాను, ఎంతగానో నమ్మాను. కానీ నువ్వు నా మంచితనాన్ని అలుసుగా తీసుకున్నావు. నన్ను నేరస్తుడిని చేశావు. చేతగాని వాణ్ణి చేసి చంపేశావు. స్నేహంపై ఉన్న నమ్మకాన్ని, ఆడవారిపై ఉన్న గౌరవాన్ని, నా ఆత్మని చంపేశావు. ఎస్, నేను చచ్చిపోయాను. నువ్విప్పుడు విధవరాలివి. భర్త చనిపోతే భార్య నుదుటిన బొట్టు ఉండకూడదు. ఉండకూడదు. తల్లో పూలుండకూడదు. ఉండకూడదు. చేతులకి గాజులుండకూడదు. తాళి కూడా ఉండకూడదు. నేను చచ్చిపోయాను. సంప్రదాయంగా కర్మకాండలు చేయండి. సమాధి కట్టించండి. గుడ్ బై. ఆగు రామ్. ఒక్క నిమిషం.
చంపేస్తాను. చంపేస్తాను. ఇంద్ర ఇంద్ర రేయ్, రేయ్, ఇంద్ర 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 ఏయ్, నువ్వు మనిషివా పశువా? వాడేం చేశాడే? నీ కోపమంతా నా మీద. నన్ను చంపాలి కానీ వాణ్ణి. ఏయ్ ఛ! నువ్వు చచ్చిపోయావు కదా రామ్. నా ప్రేమను నన్ను వదిలేసి నువ్వు చచ్చిపోయావు కదా. నువ్వు చచ్చిపోతే నేను బతుకుంటానా? నేను కూడా చచ్చిపోతాను. చచ్చిపోతాను. నువ్వే లేనప్పుడు నేనెందుకు? చావులోనైనా మనం కలిసి ఉండాలి. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. ఇష్క, ఏయ్ ఇష్క, ఇషికా! 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 నేను చచ్చిపోతున్నాను. ఇష్క, ఏయ్ ఎవరు సార్ ఇక్కడ నీతి నిజాయితీ ఉన్న మనుషులు? మేం మోసం చేసాం అనడానికి ఏమిట్రా సాక్ష్యం? నువ్విప్పుడు విధవరాలివి. తాళి కూడా ఉండకూడదు. చంపేస్తాను. ఇషికా! 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 నో, అలా జరగకూడదు. వినయ్ని ఒంటరిగా ఇంటికి పంపకూడదు. కృష్ణకు విషయం తెలిస్తే నేను కలగన్నదే జరుగుతుంది. ఈ విషయం చెప్పొద్దని వినయ్కి చెప్పాలి. ఈ టైంలో వినయ్ని నిద్రలేపి చెప్పడం మంచిది కాదేమో. రేపు ఉదయం చెప్తాను. నేనే దగ్గరుండి వినయ్ని డాడీ దగ్గరికి తీసుకెళ్తాను.
నైట్ ఏదో ఆలోచిస్తూ ఇక్కడ పడుకున్నానమ్మా. తెలియకుండా నిద్ర పట్టేసింది. ఏదైనా ప్రాబ్లమా అన్నయ్య? అదేం లేదురా. వినయ్ ఇక్కడ నిద్రలేచాడా? ఆ, స్నానం చేస్తున్నాడు. డాడీ దగ్గరికి వెళ్ళాలన్నావు కదా, అర్లీగా రెడీ అవ్వమన్నాను. నేను కూడా ఫ్రెష్ అవుతాను చిని. ఇద్దరం కలిసి వెళ్తాం. టిఫిన్ అక్కడేరా. సరే అన్నయ్య, ఈలోపు నేను కూడా పూజ చేసొస్తాను. ఓకేరా. సార్ సార్ ఎక్కడ సార్ మా అమ్మాయి? ఎవరండి మీ అమ్మాయి? గుర్తు తెలియని శవం అని మీరు టీవీలో ఒకసారి చూపించారే, ఆ అమ్మాయి సార్. ఆ అమ్మాయే సార్. కూర్చోండి. చెప్పండి సార్, మా అమ్మాయి ఎక్కడుంది? చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోతే అన్నీ నేనే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు సార్. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది సార్. ఐఎమ్ వెరీ సారీ అండి. ముందు మీరు కూర్చోండి. వాటర్ ఏమైనా తాగుతారా? ఏ కుమార్, వాటర్ తీసుకురా వెళ్ళి. కూర్చోండి. ముందు మీరు వాటర్ తాగండి. ఎక్కడ సార్ నా కూతురు? చెప్పండి సార్, నా కూతురు చూపించండి సార్. కూర్చోండి సార్, మీరు ముందు కూర్చోండి. ఈ వాటర్ తాగండి. అమ్మా రోహిణి, ఏమైపోయావమ్మా? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించాం. ఎవరో గొంతు పిసికి చంపి గుర్తుపట్టకుండా తలపై బండరాయి వేశారు. మీరేం చేస్తుంటారు? ఆర్కియాలజీ ప్రొఫెసర్ని సార్. మీ అమ్మాయి? జర్నలిస్ట్ సార్. మీకు పర్సనల్గా ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేవు సార్. ప్రొఫెషనల్గా మీ అమ్మాయికి బెదిరింపు లాంటివి ఏమైనా వచ్చాయా? తెలియదు సార్. తనకి జర్నలిజం అంటే చాలా ఇష్టం సార్. చాలా డైనమిక్గా ఉండేది సార్. తన వృత్తిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏనాడు నాకు చెప్పేది కాదు సార్. ఏదో సాధించాలనే తపన నా కూతురులో ఎక్కువగా ఉండేది సార్. నా కూతురని కాదు కానీ చాలా గ్రేట్ సార్ నా చిట్టి తల్లి. చాలా గ్రేట్ సార్. ప్లీజ్, మీ అమ్మాయి పక్కనే ఓ బ్యాగ్ ఉంది. అది గౌతమి అనే అమ్మాయిదని ఆమెకు సంబంధించిన వారు చెప్పారు. గౌతమి? గౌతమి ఏమైంది సార్? తను ఎలా ఉంది? గౌతమి మీకు తెలుసా? తెలుసు సార్. ఏదో కష్టంతో తను ఇల్లు విడిచి వచ్చింది సార్. యాక్సిడెంటల్గా మా ఇంట్లో చేరింది. తన ప్రాబ్లమ్స్ తెలుసుకొని సాల్వ్ చేయమని మా అమ్మాయికి చెప్పి నేను రాజస్థాన్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి ఇంత ఘోరం జరిగిపోయింది సార్. గౌతమి ప్రాబ్లం ఏంటో మీరు తెలుసుకోలేదా? తనున్న పరిస్థితుల్లో నేను అడగలేదు సార్. గౌతమి ప్రాబ్లం కారణంగా మీ అమ్మాయి హత్య చేయబడి ఉంటుందా? తెలియదు సార్. కానీ వాళ్ళెవరైనా వదిలిపెట్టద్దు సార్. పట్టుకోండి సార్. హంతకులెవరైనా వాళ్ళని చట్టం శిక్షిస్తుంది. పైకి ప్రశాంతంగా గంభీరంగా ఉన్నా మీలో ఓ భగ్న ప్రేమికుడు ఉన్నాడని నాకిందాకే అర్థమైంది. మీరెవరిని ప్రేమించారు? ఆ అమ్మాయి పేరేంటి? తను ఎలా ఉంటుంది? ఈ పెళ్ళి మీకిష్టం లేదు కదూ? మీరు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారు కదూ?
అది గతం మర్చిపోయిందనుకుంటే కృష్ణకు గతం గుర్తు చేస్తుందా? కృష్ణ దాన్ని మర్చిపోలేకపోతున్నాడా? మనసులో దాన్ని పెట్టుకొని ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకున్నాడా? లైఫ్ లాంగ్ నాతో హ్యాపీగా ఉండలేడా? ముందా గౌతమికి సంతోషం అనేది లేకుండా చెయ్యాలి, ఈ ఇంట్లో లేకుండా చెయ్యాలి. ఈ విషయంలో ఇంకెవ్వరిని సంప్రదించాల్సిన అవసరం లేదు, ఇంకెవ్వరి సలహాలు తీసుకోనవసరం లేదు, ఎవరిని ప్లాన్స్ అడగను. నేనే ఒంటరిగా ప్లాన్ చేస్తాను. దాన్ని ఏదో ఒకటి చేసి ఇంట్లో లేకుండా హాస్పిటల్ పాలేయాలా చేస్తాను. హాస్పిటల్లో పేషెంట్గా చావాలి తప్పితే మళ్ళీ ఇంటికి రాకూడదు. పంపిస్తాను, ఈ రోజే దాన్ని హాస్పిటల్కి పంపిస్తాను. ఎస్, ఇదే చెయ్యాలి. ఏంటి ప్రాబ్లం? 2-3 డేస్ నుంచి సరిగ్గా పాలు తాగడం లేదండి. నిన్నటి నుంచి బాగా ఫీవర్, బాగా ఏడుస్తున్నాడు కూడా. బాబుని ఇలా తీసుకురండి. టీకాలు అవి సరిగా వేయించారా? ఫిజికల్గా ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి బాబు మదర్ని పిలవండి. తను రాలేదండి. అదేంటి, బాబుకి ఇలా ఉంటే ఎందుకు రాలేదు? అంటే తను బాబు దగ్గర లేదు, ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. రండి, కూర్చోండి. చూడండి, ఫిజికల్గా బాబుకి ఏ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఇది సైకలాజికల్ ప్రాబ్లం. అంటే బాబు మదర్ కోసం బెంగ పెట్టుకున్నాడు. బాబు పెద్దవాడై ఉంటే సైకియాట్రిస్ట్తో కౌన్సిలింగ్ ఇస్తే సరిపోయేది. కానీ ఈ వయసులో బాబుకి డాక్టరో సైకియాట్రిస్టో సరిపోరు. ఆఖరికి ఆ దేవుడు కూడా సరిపోడు. ఒక్క అమ్మ మాత్రమే బాబుని కాపాడగలుగుతుంది. బాబుకొచ్చిన జ్వరం ఈ సిరప్తో తగ్గిపోతుంది. కానీ తన బెంగ మాత్రం వాళ్ళ అమ్మ వస్తేనే తగ్గుతుంది. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా బాబుని వీలైనంత త్వరగా తల్లి దగ్గరికి చేర్చండి. లేదంటే బాబు మీకు దూరం కావచ్చు. లేదు డాక్టర్, అలా జరగనివ్వను. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా బాబుని వీలైనంత త్వరగా తల్లి దగ్గరికి చేర్చండి. లేదంటే బాబు మీకు దూరం కావచ్చు.